ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బైబిల్లో మనకు ఎంతో ఆసక్తికరమైన మరియు తరచుగా చర్చకు వచ్చే అంశం యేసు ప్రభువు సమాధిలో గడిపిన కాలం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో ప్రభు ఇలా అన్నారు: యోన 3 రాత్రులు 3 పగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగు ఉండెనో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో ఉండును. అయితే ఆయన శుక్రవారం సాయంత్రం సమాధి చేయబడి ఆదివారం తెల్లవారుజామున లేచారు కదా. మరి 3 పగళ్ళు 3 రాత్రులు ఎలా పూర్తయ్యాయి? దీనిపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఈరోజు మనం దీనిని ఒక యూనివర్సల్ సత్యం కోణంలో విశ్లేషిద్దాం. మొదటగా మనం యోనాను గమనిద్దాం. యోనా చేప కడుపులో ఉన్నప్పుడు ఆయన భూమి మీద ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్నాడు. అంటే ఒకే లొకేషన్లో ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాంతపు కాలమానం ప్రకారం 72 గంటలు గడిస్తేనే 3 పగళ్ళు 3 రాత్రులు అవుతాయి. కానీ యేసు ప్రభు విషయంలో వాక్యం ఏం చెబుతోంది? ఆయన భూగర్భంలో ఉన్నాడు. అంటే ఆయన కేవలం ఒక ప్రాంతానికి మాత్రం పరిమితం కాలేదు. ఆయన భూమి యొక్క అంతర్భాగంలో, అంటే భూమి కేంద్ర బిందువు వద్ద ఉన్నాడు. ఇక్కడే అసలైన సత్యం దాగి ఉంది. భూమి గుండ్రంగా ఉంటుంది. మనం నివసిస్తున్న ఈ భూమికి ఒకవైపు పగలు ఉంటే అదే సమయంలో రెండవ వైపు రాత్రి ఉంటుంది. అంటే భూమి మీద నిరంతరము పగలు మరియు రాత్రి అనేవి ఉంటూనే ఉంటాయి. ఒక ప్రాంతంలో 12 గంటల పగలు గడిచే సమయానికి భూమికి అవతలి వైపు 12 గంటల రాత్రి గడిచిపోతుంది. అంటే సృష్టికర్త దృష్టిలో లేదా భూమి కేంద్రం నుండి చూచినప్పుడు ప్రతి 12 గంటల కాలంలోనూ ఒక పగలు ఒక రాత్రి భూగోళంపై సంభవిస్తున్నాయి. ఆ లెక్కన చూస్తే 36 గంటల వ్యవధిలోనే భూమి మొత్తం మీద 3 పగళ్ళు మరియు 3 రాత్రులు పూర్తవుతాయి. యేసు ప్రభు సర్వలోక రక్షకుడు. ఆయన మరణం మరియు పునరుద్ధానం కేవలం ఇశ్రాయేలు దేశానికి మాత్రమే కాదు, సర్వలోకానికి సంబంధించింది. కాబట్టి ఆయన చెప్పిన 3 పగళ్ళు 3 రాత్రులు అనే మాట సార్వత్రిక కాలమానం ప్రకారం అక్షరాల నెరవేరింది. ఆయన శుక్రవారం సాయంత్రం నుండి ఆదివారం తెల్లజాము వరకు సమాధిలో ఉన్న కాలం ఈ విశ్వవ్యాప్త లెక్క ప్రకారం సరిగ్గా సరిపోతుంది. దేవుని వాక్యం ఎంత లోతైనదో, ఎంత శాస్త్రీయమైనదో దీనిని బట్టి అర్థమవుతుంది. ఈ అద్భుతమైన సత్యాన్ని గ్రహించి దేవుని మహిమపరుద్దాం. ఆమేన్.